గ్రామీణ ప్రాంతాలకు సైతం క్యాన్సర్ వ్యాధి క్రమక్రమంగా మహమ్మారిలా విస్తరిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమాయక గ్రామీణ ప్రజలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజన ప్రజలను క్యాన్సర్ వ్యాధి పట్టిపీడుస్తుంది. వెనుకబడిన జిల్లాగా, ఆదివాసీల జిల్లాగా, అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు క్యాన్సర్ రోగులు పెరుగుతుండడం కలవరం పెడుతోంది. హైదరాబాద్ లాంటి నగరాలలోనే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతుంటారు. అయితే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో సైతం రోజురోజుకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్ ఆసుపత్రిలో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 మందికి క్యాన్సర్ చికిత్సలు జరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఆహార నాళం, మూత్రాశయం, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. బాధితుల్లో అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, జైనద్, బోధ్, జైనూర్, జన్నారం, నిర్మల్ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారు. కాదు కాదు